Samsung Galaxy A15 ఈరోజు ఫుల్ రివ్యూ చూద్దాము. సో నాకు నెంబర్ ఆఫ్ కమెంట్స్ వచ్చింది ఈ ఫోన్ రివ్యూ చేయమని చెప్పేసి. సో 12,000లో వస్తాను కదా, 12,000లో వస్తాను బ్రో, మేము కొనాలనుకుంటున్నాం, సో రివ్యూ చేయండి అని చెప్పేసి. ఫస్ట్ ఇయర్లో నేను కొన్నాను అనమాట. ఇది 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ అనమాట. నేను 13.5 కొన్నాను విత్ కార్డ్ ఆఫర్తో. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రివ్యూ చూద్దాం ఒకసారి. చూసుకుంటే ప్రాసెసర్, దీంతో మన ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 600+ ప్రాసెసర్తో వస్తుంది అనమాట. అరౌండ్ ఒక 2.2 GHz ఉంటుంది క్లాక్ స్పీడ్ కూడా. నేను చెక్ చేసినప్పుడు అరౌండ్ ఒక 3,80,000 దాకా వచ్చింది. నేను మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేశాను, 4 lakhs వస్తుందేమో అని చెప్పేసి, బట్ నాకైతే 3 lakhs వచ్చింది అనమాట. అండ్ నేను CPU థ్రోట్లింగ్ టెస్ట్ కూడా రన్ చేశాను, అరౌండ్ ఒక 90% దాకా నాకు వచ్చింది అనమాట. సో ఈ ప్రైస్ బ్రాకెట్కి ఈ ప్రాసెసర్ ఓకేనా అంటే, సో ప్రాసెసర్ ఓకే, కాకపోతే అది ఇస్తున్న పర్ఫార్మెన్స్ నాట్ ఓకే. సో ఖచ్చితంగా బెటర్ మనకి ఇంకా మోటో G34లో మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ వస్తుంది. నేను అనుకున్న దాని దగ్గర దాకా ఇది రీచ్ అవుతుందేమో అని చెప్పేసి, ఛాన్స్ లేదు, దాని దగ్గర దాకా కూడా ఇది రీచ్ అవ్వదు. 100% లాట్ బెటర్, 50% బెటర్ దీనికన్నా అది నన్ను అడిగితే మాత్రము. సో ప్రాసెసర్ విషయంలో ఖచ్చితంగా ఈ ఫోన్ ల్యాక్ ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి డే టు డే లైఫ్ టాస్క్ నార్మల్ యాప్స్ స్విచ్ అవుతా ఉంటే కూడా ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ ఈజీగా నోటీస్ చేస్తారు. ఎందుకంటే ఇది బడ్జెట్ ప్రాసెసర్, బడ్జెట్ వస్తుంది కాబట్టి ఈజీగా ఫ్రేమ్ డ్రాప్స్, ల్యాక్స్, ఒక యాప్ మధ్య ఇంకో యాప్ స్విచ్ అవుతా ఉంటే ఆ ల్యాక్స్ క్లియర్గా మీరు నోటీస్ చేస్తారనమాట. దాంతో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే గేమ్స్ ఇది నార్మల్ డే టు డే లైఫ్ టాస్క్లకే స్ట్రగుల్ అవుతుంది. సో గేమ్స్ అంతా హ్యాండిల్ చేయలేదన్నమాట. ఇవన్నీ మీరు కావాలంటే ఆ క్యాండీ క్రష్, ఆ టెంపుల్ రన్ ఇవే వాడుకోవచ్చు, కానీ పెద్ద పెద్ద BGM అలాంటి గేమ్స్ అయితే ఖచ్చితంగా అంతా హ్యాండిల్ చేయదు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే, మేజర్గా ఈ ఫోన్లో ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అండ్ నాకు నచ్చిందంటే ఈ డిస్ప్లే అనమాట. 6.7 inches ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. 13,000లో ఖచ్చితంగా ఫుల్ HD+ డిస్ప్లే అంటే మాత్రం చాలా మంచి విషయము. అది 90 inches డిస్ప్లే వస్తుంది, కానీ ఇన్ డిస్ప్లే ఫింగర్ సెన్సార్ కాదు ఇది. రైట్ సైడ్ మనకి తమ్ములో పవర్ బటన్ ఉంటుంది కదా, అక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట మన ఫింగర్ ప్రింట్ సెన్సార్. బట్ ఓకే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎక్కడ ఇచ్చారు కదా, ఓకే. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, పంచియర్ కలర్స్ వస్తుంది అనమాట, చాలా బాగుంది డిస్ప్లే క్వాలిటీ. మోటో G34 కన్నా చాలా బాగుంది. అది HD+ డిస్ప్లే, అది LCD ప్యానల్, బట్ దీంతో వచ్చేసి ఫుల్ HD+ డిస్ప్లే, AMOLED డిస్ప్లే. సో మనకు ఆల్వేస్ తెలిసిందే సామ్సంగ్ డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంటుందని చెప్పేసి. సో డిస్ప్లేలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఈ ప్రైస్ బ్రాకెట్కి మాత్రం మోర్ దెన్ ఆ ప్రైస్ కన్నా మించి ఇచ్చింది ఆ డిస్ప్లే విషయంలో మాత్రం. డిస్ప్లే చాలా బాగుంది, అది ఎటువంటి డౌట్ లేదు. అంటే స్పీకర్స్ చూసుకుంటే సింగిల్ స్పీకర్ వేస్తాను అనమాట. స్పీకర్ లౌడ్ ఉంది, కాకపోతే క్వాలిటీ మాత్రం అంత పెద్దగా అయితే లేదు. లౌడ్ ఉంది, చాలా స్పీకర్ మొత్తం చాలా లౌడ్ ఉంది, కాకపోతే ఆ క్లారిటీ కానీ, ఆ ట్రెబుల్స్ కానీ, బేస్ ట్రెబుల్స్ కాకపోతే ఆ క్లారిటీ మిస్ అవుతుంది, ఆ రిచ్నెస్ మిస్ అవుతుంది. స్పీకర్ క్వాలిటీ మాత్రం నాకైతే నచ్చలేదు అబ్బా ఈ ఫోన్లో. నెక్స్ట్ చూసుకుంటే కెమెరాస్, దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా, అండ్ దానికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రాదు. ఈ ప్రైస్ బ్రాకెట్ మనం ఎక్స్పోర్ట్ కూడా చేయలేమన్నమాట. అండ్ 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది, 2 MP మ్యాక్రో కెమెరా అనమాట. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 13 MP కెమెరా ఇస్తున్నారు. సో నేను ఫ్రంట్ సైడ్ కెమెరా యూస్ చేసినప్పుడు మాత్రం చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్, ఇంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోన్ చూడదనమాట. అంత వర్స్ట్గా ఉంది ఫ్రంట్ కెమెరా. ఫోటోస్ మాత్రం డే లైట్లో కానీ, ఇండోర్ లైట్లో కానీ చాలా నైస్, ఆ సాఫ్ట్నెస్ వరస్ట్గా ఉంది, అసలు బాగాలే ఫ్రంట్ కెమెరా మాత్రం. ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దండి. అండ్ బ్యాక్ 50 MP కెమెరా డే టైంలో మాత్రం బాగుంది, యావరేజ్గా కొంచెం యూస్ చేసుకోవచ్చు అనమాట. మీరు సామ్సంగ్ అనుకోని కెమెరా తోపు తురుములా ఉంటుంది అనుకుంటే మాత్రం దెబ్బడిపోతారు. బాగానే ఉంది బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం. అండ్ 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఎంత వర్స్ట్గా ఉందంటే అంత వర్స్ట్గా ఉందన్నమాట. అండ్ 2 MP మ్యాక్రో దాని వచ్చి ఎత్తద్దండి. సో ఈ కెమెరా డిపార్ట్మెంట్ ఏం చెప్తారంటే, పేరుకి కెమెరాస్ ఉంది లేదు, ఉప్పుకు చెప్పలాగా ఉంది కెమెరాస్ మాత్రము. ఇంకా మనం ఆ ప్రైస్ బ్రాకెట్కి సామ్సంగ్ దగ్గర నుంచి చాలా బెటర్ కెమెరాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం బాక్స్లో ఛార్జర్ కూడా ఇవ్వము అనమాట. సో అది 10,000 ప్రైస్ బ్రాకెట్లో కూడా మేము బాక్స్లో ఛార్జర్ చేస్తాం. కెమెరా విషయం మాత్రం ఖచ్చితంగా బెటర్గా ప్రొవైడ్ చేసి ఉండాల్సింది. సో కెమెరాస్లో మాత్రం నేను డిసప్పాయింట్మెంట్ అయ్యాను. నెక్స్ట్ చూసుకుంటే బ్యాటరీ డిపార్ట్మెంట్, ఇది 6000 mAh బ్యాటరీ వస్తుంది. దాన్ని ఛార్జ్ చేయడానికి 25 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేయడం లేదు. ఛార్జర్ అయితే మీరు 1500 పెట్టి కొనుక్కోవాలి ఫ్లిప్కార్ట్లో. సో 300 ఏమో అన్నారు ఫస్ట్ సేల్లో మాత్రం, బట్ నాకైతే ఎక్కడ దొరకలేదు అబ్బా. సో నేనైతే మాత్రం ఛార్జర్ అయితే నాది నథింగ్ ఛార్జర్ కదా, PD టైప్, అది సపోర్ట్ చేస్తుంది 25 వాట్కి, దానికే పెట్టి యూస్ చేస్తాను అనమాట. 1.5 hours ఒకసారి పట్టింది, ఒకసారి 2 hours పట్టింది అనమాట దానికి ఛార్జింగ్ పెట్టినప్పుడు. సో మీకు 2 hours మైండ్లో పెట్టుకోండి. 0 నుంచి ఛార్జింగ్ పెట్టినారనుకో, 0 నుంచి ఛార్జింగ్ పెడితే 10% ఛార్జింగ్ పెడితే 1.5 hours ఫుల్ అయిపోతుంది అనమాట. 25 వాట్ కాబట్టి కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఈ ఫోన్ నాకు ఏం నచ్చిందంటే బ్యాటరీ పీక్స్. నిజంగానే మీరు 2 రోజులు కూడా ఛార్జింగ్ పెట్టుకుండా వాడచ్చు, అంత బాగా వస్తుంది ఛార్జింగ్ మాత్రం, చాలా బాగుంది. సో బ్యాటరీ విషయం, ఇది
ఛార్జింగ్ రావడం విషయంలో మాత్రం ఎక్సలెంట్గా ఉంది, దాంతో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఆ ఛార్జర్ ఇవ్వకపోవడం మాత్రం నాకు మైనస్ అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యూఐ, ఇది సామ్సంగ్ యూఐతో వస్తుంది, ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. నెక్స్ట్ 4 years మేజర్ అప్డేట్స్ ఇస్తామని ప్రామిస్ చేశాను అనమాట. 4 ఏళ్ళు ఈ ఫోన్ ఎవరు వాడతారో నాకైతే అర్థం కాలేదు, ఎందుకంటే ఇది కొన్ని విషయాలు మీకు చెప్పాలి. సో యూఐ విపరీతమైన యాడ్స్, యూఐ కాళ్ళు పట్టుకోవచ్చు అంత యాడ్స్ వస్తుంది దీంతో. సామ్సంగ్లో ఎంఐ కానీ రియల్మీ ఓఎస్ కానీ కలర్ ఓఎస్ వాళ్ళు ఎంతో లాట్ బెటర్ సామ్సంగ్లో పోల్చుకుంటే. యాప్స్ డిస్కవర్ చేస్తాం కదా, ఆ యాప్స్ పైకి తోస్తే అక్కడ కూడా మనకి యాడ్స్ వస్తుంది అనమాట. సామ్సంగ్ విడ్జెట్ అని పెట్టి అక్కడ యాడ్స్ ప్లే చేస్తున్నారు, స్నాప్చాట్ ఇన్స్టాల్ చేసుకో, ట్రూ కాల్ ఇన్స్టాల్ చేసుకో అని చెప్పేసి. పుష్ నోటిఫికేషన్స్, విపరీతమైన యాడ్స్. ఈ ఫోన్లో మేజర్ డిసప్పాయింట్మెంట్ యాడ్స్ అనమాట. సో పెద్దవాళ్ళు కొనేసి కూడా ఇలాగ యాడ్స్ వస్తూ ఉంటే ఎట్లా వాడతారు వాళ్ళు? అసలు యువై అయితే వర్స్ట్ ఎక్స్పీరియన్స్, నాకైతే నచ్చలేదు అనమాట ఖచ్చితంగా. నేను చెప్పేది ఒకటే. సో ఫైనల్ ఒకటి చెప్తాను చూడండి, నా ఏమిటే బిల్డ్ క్వాలిటీ చెప్పేస్తాను. సో బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఇది పాలికార్బోనేట్ ఫ్రేమ్ అనమాట, బ్యాక్ అండ్ చుట్టూ పాలికార్బోనేట్ ఫ్రేమ్ వస్తుంది. ఆ ఫ్రంట్ సైడ్ ఏదో ఏ ప్రొటెక్షన్ వాడారో వాళ్ళైతే మెన్షన్ చేయలేదు, అది చెక్ చేసి డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను ఏ ప్రొటెక్షన్ అనేది. సో నేను చెప్పేది ఏంటంటే, నా వర్డిక్ట్ నేను చెప్తానంటే, కాల్స్, యూట్యూబ్ అంతే. కాల్స్, యూట్యూబ్ అట్లా ఇట్లా చూసుకుంటాను, పెద్దవాళ్ళకంటే మాత్రం తీసుకోవచ్చు. అది కూడా మీరు వాళ్ళు కొనిచ్చేటప్పుడు ఆ యాడ్స్ని అవన్నిటిని ఆ విడ్జెట్స్ని అన్ఇన్స్టాల్ చేయండి. ఆ గ్లాన్స్, అది ఎందుకు గ్లాన్స్ వస్తుందో నాకు అర్థం కాలేదు. ఆ గ్లాన్స్ ఆఫ్ చేయండి ఫస్ట్. వరస్ట్ ఈ గ్లాన్స్ వాడు ఎవడో వాడు తెలియదు నిజంగానే. ఆ గ్లాన్స్ ఆఫ్ చేయండి, సామ్సంగ్ విడ్జెట్స్ ఆఫ్ చేయండి, రమ్మీ యాప్ ఇన్స్టాల్ చేసుకోమని వస్తుందన్నమాట. చిన్నపిల్లలంతా ఎవరన్నా వాడుతూ ఉంటే ఏం పరిస్థితి ఈ ఫోన్ను? నిజంగానే వరస్ట్ ఎక్స్పీరియన్స్. నేను చెప్పేది ఒకటే, కాల్స్ పెట్టుకుంటాను, యూట్యూబ్ పెట్టుకుంటాను, వీటికి మాత్రం అంటే వన్ తీసుకోండి, లేకపోతే ఈ ఫోన్ ఖచ్చితంగా స్కిప్ చేయండి. వన్ ఆఫ్ ది వరస్ట్ ఫోన్ ఎవర్ ఫ్రమ్ సామ్సంగ్ నేను చూసిందాన్ని మాత్రం. సో నేనైతే 100% ఈ ఫోన్ స్కిప్ చేయమంటారు. ఈ ప్లేస్లో ఏదైనా ఫోన్ ఉందంటే మాత్రం Moto G34 ఫోన్ ఉందన్నమాట, దాన్ని కొనుక్కోవడం లాట్ బెటర్. డిస్ప్లే విషయంలో కొంచెం తగ్గినా ఖచ్చితంగా ఆ ఫోన్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. యాడ్స్ ఉండదు, మనకి బ్లోడర్ ఎక్కువ లేదనమాట. దాంతో 1-2 యాప్స్ ఇన్స్టాల్ అయ్యి వచ్చింది, కానీ మనకు పెద్దగా బ్లోడర్ అయితే ఏం లేదనమాట. సో నేను చెప్పేది ఒకటే, ఖచ్చితంగా ఈ ఫోన్ స్కిప్ చేస్తే బాగుంటుంది. సో ఇదిగా సామ్సంగ్ F15 ఒక ఫుల్ రివ్యూ. ఇంకేంటి వస్తుంది కింద కమెంట్ చేయండి. మోస్ట్ వెల్కమ్ రికమెండ్ చేస్తాను. దిస్ సైనింగ్ ఆఫ్ వాచింగ్. బాయ్ నౌ.